డాక్టర్ గారు, నాకు పెళ్ళయింది. మేమిద్దరం సెక్స్ లో బాగా ఎంజాయ్ చేస్తాము. ఫోర్ ప్లే కూడా చాలాసేపు చేస్తాము. ఎంత ఫోర్ ప్లే చేసినప్పటికీ మా ఆవిడకి తన జననేంద్రియాల దగ్గర నా నాలికతో స్పృశిస్తే తప్ప తృప్తి చెందదు. నాకెందుకో అలా చేయడానికి మనసు ఇష్టపడదు. ఆవిడ అదే కావాలంటుంది. నేను చేయకపోతే ఆవిడ సెక్స్ లో ముభావంగా ఉంటుంది. దాంతో నా మూడంతా పోతుంది. మా సంసారంలోని ఈ సమస్య చాలా సీరియస్ సమస్యగా మారింది. ప్లీజ్ మా ఆవిడకి అటువంటి కోరిక కలగకుండా ఉండే మార్గం చెప్పండి అంటున్నారు. మగవాడికి ఒక ఆడది అంగతోషణ చేస్తే తృప్తి ఎలా పడుతుందో, లేడీస్కి యోని దగ్గర నాలుకతో ఆ క్లైటోరిస్ని కానివ్వండి, యోని రంధ్రం కానివ్వండి, ఆ మొత్తం టచ్ చేస్తే వాళ్ళకి కూడా బాగా తృప్తి కలుగుతుంది. ఒకటే చెప్పంటే మగవాడికి అంగతోషణ వల్ల కలిగే తృప్తి కంటే స్త్రీకి యోని దగ్గర మగవాడితో నాలుకతో టచ్ చేయడంతో కలిగే తృప్తి ఎక్కువ. దాన్ని ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారో ఇంకా అదే కావాలి. కొంతమంది లేడీస్ అయితే అసలు నువ్వు సెక్స్ చేయొచ్చినా చేయమని నాకు అనవసరం, నువ్వు నాలుగు ద్వారా నా జన్మేంద్రియ దగ్గర టచ్ చేసి చేయమని అంటుంటారు. ఆ సెక్స్ ఇమ్మీడియట్లీ అయిపోతుంది. వాళ్ళు కేవలం అది మగవాళ్ళు కూడా ఉంటారు, సెక్స్ చేయకపోయినా పర్వాలేదు కానీ అంగచూషణ చేస్తే చాలా మగవాళ్ళు ఉంటారు. ఆరుగది అది కొద్దిగా ఓవర్ అనమాట. దానికి తెచ్చి అన్ని ఏదైనా సమపాల్లో ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఇంకోటి ఇష్టం ఒకరి మీద గుర్తించాలండి దంపతులను. రెండో వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకూడదు. అంతేగాని ఇష్టం లేని చేస్తే అసలుకే మోసం వస్తుంది, బెడిసి కుడుతుంది వ్యవహారం. కొంతమందికి ఒకటి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. సంసార జీవితంలో ఇద్దరికి ఇష్టం ఉన్న పనే చేయాలి, అది గుర్తించాలి. ఒకళ్ళు బాగా ఇష్టం ఉండి వాళ్ళకి అస్సలు అనుకోండి, లీట్ ఏది అది ఒకటే కాదు సంసార జీవనం ఆనందించేది. అంటే వదిలేసి తక్కిన దాంట్లో పని చేయాలి. ఇప్పుడు అలా చేస్తే ఆవిడ గంజేత ఇద్దరికి ఒకసారి కౌన్సిలింగ్ పొందాలండి. అసలు డాక్టర్ కౌన్సిలింగ్ పొందితే ఆవిడ యాటిట్యూడ్ మారుతుంది.